India's top competitive exams JEE, NEET, Olympiad, Law, Groups, etc. గైడెన్స్ కావాలన్నా మీ పిల్లలు 21st century ఆపర్చునిటీస్ ఛాలెంజెస్ అర్థం చేసుకుని 10x యాక్షన్ టేకర్స్ కావాలన్నా, కెరియర్ గైడెన్స్ కావాలన్నా, పేరెంటింగ్ గైడెన్స్ కావాలన్నా, విద్యారంగంలో 23 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఎన్బివి సుబ్బారావు గారిని సంప్రదించండి. ఫోన్ 8866298883. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్టడీ పాయింట్. మెయిన్గా మనం చూస్తుంటే ప్రతి ఇంట్లో తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో గొడవలు వస్తూ ఉంటాయి. మెయిన్గా ఈ గొడవలు ఎందుకు వస్తాయి, ఏ కారణాల వల్ల ఈ గొడవలు అనేవి వస్తూ ఉంటాయి ఇద్దరి మధ్యలో, అసలు ఎలాంటి తప్పులు చేయకూడదు, వీటన్నిటి గురించి మనం తెలుసుకుందాము. మనతో పాటు ఉన్నారు ఎన్బివి సుబ్బారావు సార్. ముందుగా వెల్కమ్ సార్. నమస్తే అండి సార్. మనం చూస్తుంటే ఎక్కువగా టీనేజర్స్ వీడియోస్ చేస్తూ ఉంటాము, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఎలా బంధం ఉండాలని చెప్పేసి. మెయిన్గా ఎలాంటి తప్పులు చేయకూడదు సార్? అంటే గొడవలు అనేవి చాలా జరుగుతూ ఉంటున్నాయి ఈ మధ్య. ఒక్కొక్కసారి అమ్మ నాన్నని తిడుతూ కూడా కనిపిస్తూ ఉంటారు పిల్లలు. సో మెయిన్గా ఇద్దరి మధ్యలో ఈ యుద్ధాలు, ఈ గొడవలు ఏ తప్పుల వల్ల వస్తూ ఉంటాయి అంటారు? తల్లిదండ్రుల తప్పులు ఎలా ఉన్నాయంటారు? సో ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో పేరెంట్స్కి టీనేజర్స్కి మధ్య ఆ రిలేషన్ స్ట్రెంథన్ చేసుకోవడానికి అది చాలా పెద్ద టాపిక్ అండి. అంటే ఒక్కొక్క కేసులో ఒకలా ఉంటాయి. అందుకే మనం చాలా ఫ్రీక్వెంట్గా రకరకాల అంశాల మీద మనం చేస్తూ ఉన్నాము. మన ఉద్దేశం ఒకటి, ఈ ఏజ్లో, టీనేజ్ ఏజ్లో, అంటే సుమారుగా 14 సంవత్సరాల దగ్గర నుండి 18 సంవత్సరాల వయసులో ఆ పేరెంట్స్కి పిల్లలకి మంచి కమ్యూనికేషన్ ఉండి మంచి బాండింగ్ ఉంటే, అంతకుముందు ఎలాగా ఉంటుందండి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అది ఓకే, కానీ ఇక్కడ ఇది చాలా పెద్ద మంచి స్టేజ్ అన్నమాట అండి, చాలా పెద్ద స్టేజ్. ఈ స్టేజ్లో మోస్ట్ పర్టిక్యులర్లీ కమ్యూనికేషన్ బాగుంటే ఆ పిల్లలు తర్వాత 18 నుంచి 25 సంవత్సరాలు, ఆ 7 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాల వరకు నేను చూస్తూ ఉంటాను. ఆ ప్రయాణం చేసేటువంటిది చాలా బాగుంటుందండి. ఓకే, వాళ్ళు చాలా, ఆ పిల్లలు ఏమిటంటే చాలా జీవితంలో చాలా కాన్ఫిడెంట్గా మంచి రిలేషన్స్కి వాల్యూ ఇస్తూ పక్క వాళ్ళని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నేను అందుకే చాలా మోస్ట్ పర్టికులర్లీ ఇప్పుడు ఏమిటంటే టీనేజ్కి సంబంధించి చాలా చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి పేరెంట్స్కి, పిల్లలకి, రకరకాల కారణాలు. సో అక్కడ మనం కొంచెం జాగ్రత్త పాటిస్తే, పేరెంట్స్ జనరల్గా ఏం చేస్తుంటారు, లక్షలు కట్టి స్కూల్ జాయిన్ చేస్తారు, కాలేజీల గురించి చూస్తారు, రైట్? మనం అంతా బయటే చూస్తాం తప్ప ఆ ఇన్సైడ్ స్ట్రెంగ్త్ని మనం పట్టించుకోవట్లేదు. ఇది నిజంగా జరుగుతున్నటువంటి తప్పు. ఓకే, మనం ప్రతి వారం కూడా 10-15 మంది పేరెంట్స్ కలుస్తూ ఉంటారు ఎవ్రీ వీక్. సో వాటిలో మెజారిటీ పేరెంట్స్కి, ఆ టీనేజ్లో ఉన్న పిల్లలకి సమస్యలు, అంటే ఆ ప్రోగ్రెసివ్ పేరెంట్స్ పాపం వాళ్ళు అర్థం చేసుకుని నేను ఎక్కడైనా తప్పు చేస్తున్నానేమో, కరెక్ట్ చేసుకుందాం అని వచ్చేటువంటి పేరెంట్స్ ఎక్కువ. అంటే ఆ సంఖ్య ఈ మధ్య బాగా పెరిగింది. ఓకే, కిందటి ఏడాది అంత ఎక్కువ ఉండేది కాదు, అంటే ఉండే సమస్యలు ఉండేవి కానీ వాళ్ళు అర్థం చేసుకుని మారుదామనేటువంటిది ఉండేది కాదు. ఇప్పుడు ఒక మంచి విషయం ఏమిటంటే పేరెంట్స్ అర్థం చేసుకుని నేను ఏదైనా తప్పు చేస్తున్నానా, మార్చుకుందాము, మేము ఎలా ఉండాలనేటువంటిది. అది నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే పేరెంట్స్లో ఆ థాట్ వస్తేనండి 50% మీరు ముందు ఏదైతే సమస్యలు ఉన్నా సగం పోయినట్టే. ఓకే, ఇది సీక్రెట్, ఇది ఫస్ట్ సీక్రెట్ అన్నమాట అండి. సో జనరల్గా సాధిక ఏం జరుగుతుందంటే ఇక్కడ పేరెంట్స్ ఇంకా చదవట్లేదంటారు. వాళ్ళు ఏంటంటే పిల్లలు ఇంకొక 5 నిమిషాలు అంటారు, ఇంకొక 5 నిమిషాలు చదువుతాను మొదలు పెడతానంటారు, రైట్? సో వాళ్ళ చేతిలో ఫోన్ ఏమిటంటే ఏదో అంటించినట్టు, ఫెవికాల్ పెట్టి అంటించినట్టు ఉండిపోతుంది, రైట్? మరలా చెప్పినా అదే పని, ఒక్కొక్కసారి కోపపడతారు. అదే పిల్లలు ఏం చేస్తారు, పిల్లల విషయంలో ఏమవుతుందంటే నేను ఎంత చెప్పినా ప్రతిసారి ఇలాగ జరుగుతుందని వాళ్ళు అనుకోవటం, ఓకే, రైట్? అంటే ఆ పర్పస్ అనేటువంటిది వాళ్ళకి తెలియకపోవటం, దానికి బాగా గ్లో అవటం, ఆ ఫోన్కి బాగా ఇది అవ్వటం. ఏదైనా పని చెప్పినా తర్వాత చేస్తానని అనటం, రైట్? ఇది నాకు సంబంధం లేదన్నట్టుగా, అంటే ఆ ఇంట్లో అయినా సరే ఆ టీనేజ్లో పేరెంట్స్ కొంతమంది ఏమవుతారంటే నీకెందుకు ఈ పనులు అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అసలు ఏమీ తెలియకుండా
పెంచేటువంటి వాళ్ళు అంటే అతి ప్రేమ అదొక దాని ఎఫెక్ట్ వాళ్ళకి కొన్ని సంవత్సరాల తర్వాత కానీ తెలియదు. సో ఇలా రకరకాలు ఉంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇటుపక్క ఏమవుతుందంటే పేరెంట్స్కి ఏమవుతుందంటే అరే మనం ఎంత కష్టపడుతున్నాం, మనం కష్టపడేది వాళ్ళ గురించే కదా, వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు ఏమిటి అని బాధ వాళ్ళకు ఉంటుంది. సో ఒక్కొక్కసారి కొంతమందిలో రియలైజేషన్ నేనేమన్నా తప్పు చేస్తున్నానా అనేటువంటి ఆ భావన పేరెంట్స్లో వస్తుంది, రైట్. సో ఏదేమైనప్పటికీ కూడా ఏమిటంటే ఇది అలాగేదో ఇంకా రామాయణం లాగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది, రైట్. మరి అసలు దీనికి మూలం ఎక్కడుంది, సమస్య ఎలా సాల్వ్ చేయాలి అని అనుకునేటప్పుడు జనరల్గా తెలియకుండానే కొన్ని మనం తప్పులు చేస్తూ ఉంటాం పేరెంట్స్గా, రైట్. సో దానికి సంబంధించినటువంటి ఒక ఐదు అంశాలను నేను చెప్తాను ఇప్పుడు ఇక్కడ, ఒక 5. సో ఈ 5 మనం కొంచెం కంట్రోల్ చేస్తే గొడవలు కొంచెం తగ్గుతాయి. సో అంటే ఏం లేదు, గొడవ తగ్గటం అంటే వాళ్ళ ఫైనల్గా వాడు మన పిల్లవాడు కదండి, ఆ కమ్యూనికేషన్ బిల్డ్ అవ్వాలి. జనరల్గా టీనేజ్లోనే కమ్యూనికేషను తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఆ కమ్యూనికేషను తగ్గటం మొదలుపెట్టిందో, ఆ కమ్యూనికేషన్ తగ్గటం మొదలుపెట్టి దూరం అవటం మొదలుపెట్టిందో అక్కడ దేర్ ఈజ్ ఎ కాన్ఫ్లిక్ట్ అన్నమాట అండి. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇండికేషన్. సో అంటే ఇదివరకు చిన్నపిల్లలు మాట్లాడినట్టుగా అంత ఎక్కువ మాట్లాడకపోయి ఉండొచ్చు, కానీ ఈ వయసు వచ్చిన తర్వాత ఏమిటంటే వాళ్ళు షేర్ చేయగలిగినటువంటిది షేర్ చేసేటువంటి వాతావరణం ఆ రిలేషన్ ఇద్దరి మధ్య ఉంటే ఆ పేరెంట్ ఆ టీనేజర్ రిలేషను అతి అద్భుతంగా ఉంటుందన్నమాట అండి. మొదటి తప్పు ఏమిటంటే రివార్డ్స్ పనిష్మెంట్స్. కరెక్ట్, ఇప్పుడే మెచ్చుకుంటారు, ఇప్పుడే పనిష్మెంట్ ఇస్తారు, రైట్. కరెక్ట్. సో ఈ రివార్డ్స్ పనిష్మెంట్స్ అనేటువంటి రెండూ కూడా సరిగా హ్యాండిల్ చేయకపోతే రెండూ బ్యాక్ ఫైర్ అవుతాయి. ఎలా? రివార్డ్స్, నువ్వు ఇది చదువు, నీకు ఇన్ని మార్కులు వస్తే నేను ఇది ఇస్తా, రైట్. నువ్వు ఇది చెయ్యకపోతే ఈ పనిష్మెంట్ ఇస్తా, నువ్వు ఇది చదవకపోతే ఇంకో ఈ ఫోను నీకు అసలు ఈ టీవీ కట్ చేస్తాను, ఇంటర్నెట్ కట్ చేస్తాను, పనిష్మెంట్. ఇట్లా ఉంటాయి, జనరల్గా ఇట్లా ఉంటాయి. మరి తప్పే ఉందండి ఇందులోని, కంట్రోల్ చేయటంలో తప్పే ఉంది. సో రివార్డ్స్ ఇవ్వటంలో అంటే వాడు మంచిగా చేస్తానంటే నేను ఒక రివార్డ్ ఇవ్వటంలో తప్పే ఉంది అనొచ్చు, తప్పేమీ లేదు. కానీ రివార్డ్ అనేటువంటిది మీకు కంప్లీట్ మోటివేషన్ ఇవ్వదు. ఆ రివార్డ్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఏంటంటే అది ఏ విషయంలో ఏ పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా సరే రివార్డ్ అనేటువంటిది ఇనీషియల్గా చిన్న మూమెంట్ ఇవ్వటం కోసం అంతే. ఓకే. అంటే మీ ప్రతి జర్నీ రివార్డ్ మీద ఆధారపడి నడుస్తుంది అంటే మీరు పర్పస్ని వదిలేశారని, మీరు పర్పస్ని వదిలేశారని. సపోజ్ మీరు స్టార్టింగ్లో ఏదైనా ఒక అంశం మీద ఒక రివార్డ్ ఇచ్చారు, ఆయన మొదలుపెట్టిన తర్వాత మీ రివార్డ్ మీద ఆధారపడకుండా అతను కంటిన్యూ చేస్తున్నాడు అనుకోండి, అది రైట్ జర్నీ. మీరు ఎప్పటికప్పుడు దీన్ని పుష్ చేయడానికి ఏదో రివార్డ్తో పాటే నడుస్తుంది అనుకోండి, అది మీ రివార్డ్ తీసిన మరుక్షణం అది పడిపోతుంది. మీరు రివార్డ్ ఆపేసిన మరుక్షణం అది ముందుకు వెళ్ళదు, అది ఫ్యూయల్ లాంటిది అన్నమాట. మళ్ళీ అది ఇస్తానంటేనే అంటే అది దేనికోసం చేస్తున్నాము అంటే ఇక్కడ లోతుగా మనం చూడాల్సింది ఏమిటంటే ఆ రివార్డ్కి బాగా టై అయినటువంటి మైండ్ ఏమవుతుంది అంటే ఆ పర్పస్ ఆఫ్ వర్క్ని కంప్లీట్గా వదిలేస్తుంది, ఏదో చెయ్యాలని చేసేటట్టుగా ఉంటుంది. ఇది చాలా ముఖ్యంగా అంటే రాబోయే రోజుల్లో ఎందుకు ఇబ్బంది ఎదురవుతుందని అనుకునేటప్పుడు చాలామంది పేరెంట్స్ ఏంటంటే 10th క్లాస్ వరకు రివార్డ్స్ మీద నడిపిస్తూ ఉంటారు. 10th తర్వాత తెలుస్తుంది ఆ పిల్లవాడు ఐడెంటిటీ కోసం కోరుకుంటాడు, వాడు పెద్దవాడు అవుతాడు, వాడు ఆలోచిస్తాడు, వాడు మాట్లాడడం మొదలు పెడతాడు. సో మీరు నిన్నటి వరకు 10th క్లాస్ వరకు ఇచ్చినటువంటి రివార్డ్ ఇక్కడ పనిచేయట్లేదు, ఇప్పుడు దాని వాల్యూ కోల్పోయింది. అప్పుడు మరి 10th క్లాస్కి వచ్చేటప్పటికి ఏమిటి, మీరు స్టార్టింగ్లో రివార్డ్స్ ఇవ్వటం మొదలు పెడితే తర్వాత వాడు లెర్నింగ్ మొదలుపెట్టి వాడు లెర్నింగ్ స్ట్రెంథన్ చేసుకోవాలి కదా. లెర్నింగ్ స్ట్రెంథన్ అవ్వలేదు అనుకోండి, మీరు దాని తర్వాత ఏమైంది, మళ్ళీ ఆగిపోయింది కదా ప్రయాణం. సో రివార్డ్స్ అనేటువంటిది ఇది. మరి పనిష్మెంట్స్కి వస్తే, సో పనిష్మెంట్స్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనం పేరెంటింగ్ చేస్తున్నామో పోలీసింగ్ చేస్తున్నామో అనేటువంటిది ఒకసారి మనం చూడాలి, రైట్. సో ఈ పనిష్మెంట్ విషయంలో చాలామంది చేసేటువంటి మరొక తప్పు అన్నమాట అండి.
సో రివార్డ్స్, పనిష్మెంట్స్. పనిష్మెంట్స్ అథారిటేటివ్గా మనం చేసామనుకోండి, దానికి వాల్యూ ఉండదు. ఓకే. వాడిని రెస్పాన్సిబుల్గా తీసుకొచ్చి పనిష్మెంట్ చేసామనుకోండి, రైట్, అక్కడ ఆ తప్పు నుంచి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫైనల్గా నేను చెప్తున్నది ఏమిటంటే, నేను ఎప్పుడు చెప్పేటువంటిది బ్యాలెన్స్ ఇస్ ద కీ అండి. నీకు అవసరమైన చోట రివార్డ్ ఇవ్వద్దని చెప్పట్లా, ఇవ్వండి. రివార్డ్ మీదే ప్రయాణం ఆధారపడి నడవకూడదు. అలాగే పనిష్మెంట్తో మీరు ప్రయాణం ఆగిపోకూడదు. రెండింటిని బ్యాలెన్స్ అనేటువంటిది మొట్టమొదటిదండి, రైట్. సో ఇది మనం చూసుకోవాల్సినటువంటిది. మీరు ఒక 100% అంటే ఒక 100 పాయింట్స్ అనుకుంటే, మీ రివార్డు 25 పాయింట్స్ పిల్లవాడు చేరుకున్న తర్వాత, 25 పాయింట్స్కి పిల్లవాడు చేరుకున్న తర్వాత వాడు సొంతంగా వాడు ప్రయాణం వాడు చేసుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి, ఈ రివార్డ్ అవసరం లేకుండా వాడు ప్రయాణం జరగాలి. అది జరగకుండా రివార్డు మీద నడుస్తుంది అంటే ఆ ప్రయాణం ఆపేయడం బెటర్. అది ఏ పైనైనా అంటే ఆపేయటం అంటే దాన్ని ఏ విధంగా మరలా ఆలోచించాలనేటువంటిది ఆలోచించాలి, రైట్. ఇది మొదటి తప్పండి, రివార్డ్స్ అండ్ పనిష్మెంట్, రైట్. రెండవ తప్పు వచ్చేసి ఎక్కువగా ఇంట్లో జరిగేది ఏంటి సార్? మైక్రో మేనేజింగ్. చాలా కనిపెడుతూ ఉంటారు. చదివేవా, ఎంత చదివావు, లేదా ఎందుకు అలా కూర్చున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు, నేను ఇలా చెప్పాను, నేను వాళ్ళతో ఉండమన్నాను, నువ్వు వీడితో ఫ్రెండ్షిప్ చేయొద్దన్నాను, వాడితో చేయమన్నాను, నేను ఈ టైంకి రమ్మన్నాను, పడుకో రైట్. సో ఇదేమిటంటే ఈ మైక్రో మేనేజింగ్ అనేటువంటిది సెకండ్ ఇంపార్టెంట్. ఓకే, మనం చేసే సెకండ్ తప్పు. సో మరి మేనేజింగ్ చేయకూడదంటే మేనేజ్ చేయొచ్చు. మైక్రో మేనేజింగ్ అనేటువంటిది వద్దు అనేటువంటిది మనం చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు మనం చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఇప్పుడు టీనేజ్కి వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతునేటప్పుడు చాలా విషయాలు మీరు చేసే మైక్రో మేనేజింగ్లో చెప్పేటువంటి చాలా విషయాలు వాడు రెస్పాన్సిబుల్గా ఇండిపెండెంట్గా చేయాల్సినటువంటి విషయాలు. ఇప్పుడు ఏ టైంకి రావాలి, ఎంతసేపు చదవాలి, ఏం చదవాలి, ఎందుకు చదవాలి, తర్వాత ఉన్నటువంటి ఆ చదువు తర్వాత ఉన్నటువంటి ఎగ్జామ్కి ఎలా రిలేట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం టీనేజ్కి వచ్చిన తర్వాత కూడా మన ఇన్స్ట్రక్షన్ మీద ఆధారపడి నడుస్తుందన్నట్లయితే వాడికి ఆల్రెడీ మనం ఆ రెస్పాన్సిబిలిటీని, ఇండిపెండెన్స్ని మనం ఆల్రెడీ తీసేసుకున్నట్టు అనమాట అండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ తీసేసుకునేటప్పుడు ఆ ఫలితానికి వాళ్ళ బాధ్యత వహించరు. ఓకే, అంటే అథారిటేటివ్గా మనం ఉంటాం కాబట్టి ఇండియన్ పేరెంటింగ్లో ఏదో మాట్లాడకుండా కొంత ఉంటారు, కొంతమంది కేకలేసేటువంటి వాళ్ళు ఉంటారు, కొంత మాట్లాడకుండా కోపంగా ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, మొత్తం మాట్లాడడం మానేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు పిల్లలు. ఇవి జనరల్గా జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏమిటంటే మన ఉద్దేశం ఏమిటంటే, నేను ఇందాక చెప్పాను చూసారా, 14 నుంచి 18 ఇయర్స్ మధ్యలో వాళ్ళు చేసే యాక్ట్ మీద వాళ్ళకి అకౌంటబిలిటీ పెంచడం, రెస్పాన్సిబిలిటీ, వాళ్ళు తీసుకునేటువంటి యాక్షన్ మీద రెస్పాన్సిబిలిటీ పెంచడం, ఆ విధంగా ఇండిపెండెంట్గా తయారు చేయటం అనేటువంటిది మన పని. ఆ చేసేటువంటి ప్రయత్నంలో వాళ్ళు తప్పులు చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు, తప్పు చేస్తే నేర్చుకుంటారు. కరెక్ట్. నేను ఎప్పుడు అంటుంటాను కదండి, 12th వరకు వాళ్ళ జీవితం మొదలు పెట్టరు అని. సో మొదలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇదంతా లెర్నింగే తప్ప ఇందులో ఏ తప్పు లేదు, ఇందులో ఫెయిల్ అనేటువంటి మాటకు ఆస్కారమే ఉండదు. దాన్ని కొంత ఇన్కల్కేట్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఇమీడియట్గా మీరు చూస్తారు, తప్పు జరిగిన వెంటనే వాడు అర్థం చేసుకుని, ఓ నాన్న ఇట్లా జరిగింది కదా, దీన్ని ఇలా చేస్తే బాగుంటుందా అని మీ దగ్గర వచ్చి చెప్పేటువంటి అవకాశం కలుగుతుంది. ఈ మైక్రో మేనేజింగ్లో ఏమవుతుందంటే ప్రతిదీ మీరు చెప్పేటువంటి ప్రతిదీ కూడా అంటే ఒక తప్పుని ఎంచుతారు. నువ్వు ఇలా ఎందుకు చేస్తావు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని. అలాంటప్పుడు ఏం చేస్తారు, మీరు చెప్పడం మానేస్తారు కదా. నేను చెప్పిన తర్వాత మీరు ఏమంటారు, ఎందుకు మళ్ళీ మీతో గొడవ నాకు. అవును. మీరు అట్లా కాకుండా నేను చెప్పిన తర్వాత ఇప్పుడు అమ్మాయి ఇట్లా జరిగింది అని చెప్పాను మీ దగ్గర, రైట్. చెప్పినప్పుడు మీరు అర్థం చేసుకుని, ఓకే ఇలా జరుగుంటే ఇలా వచ్చింది, సో ఇంకొంచెం ఇది చేస్తే ఇలా మార్పు వచ్చి ఉండేదేమో, లేదా ఇక్కడ వరకు ఎంత బ్యూటిఫుల్గా చేసావు అని మీరు ద రైట్ ఫీడ్బ్యాక్ మనం ఇవ్వటం మొదలు పెట్టారనుకోండి, వాటి తప్పును కూడా మీ దగ్గరకు వచ్చి చెప్పుకుంటాడు కదా. ఇది మైక్రో మేనేజింగ్లో వచ్చేటువంటి ప్రాబ్లం, అర్థమైంది కదా. సో అందుకని
ఆ రెండో తప్పు కింద నేను ఇక్కడ చెప్తున్నటువంటిది మైక్రో మేనేజింగ్. ఓకే, ఇది చేసే మనం సెకండ్ తప్పు అన్నమాట. సో మూడో తప్పు ఏంటి మరి? పవర్ స్ట్రగుల్స్. ఇది అందరిలో ఉండదు, కొంతమంది పేరెంట్స్లో ఎక్కువ ఉంటుంది. వాళ్ళ కోపం వస్తుంది, మనం ఇంత చేస్తున్నామే, ఇంత చేస్తున్నా వీడు వినట్లేదే, విసిగిపోతారు. పాపం వాళ్ళు కూడా ఏదో పని చేస్తూ వస్తారు, వీడు అప్పటికి వినట్లేదు, ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు. రైట్, ఇక్కడ ఒక పవర్ స్ట్రగుల్ వస్తుంది. వీడేమిటంటే వీడు ఒక టీనేజ్కి వచ్చిన తర్వాత వీడికి కొంత ఆలోచన మొదలవుతుంది కదా. సో కొంత ఎమోషన్స్ వస్తాయి, కొంత లాజికల్ థింకింగ్ అప్పుడప్పుడు మొదలవుతుంది, అప్పుడే స్టార్ట్ అవుతుంది. రైట్, మరి ఈ సందర్భంలో పేరెంట్స్ ఏమిటంటే నేను చెప్పింది చేయాల్సిందే, నువ్వెందుకు చేయట్లేదు అంటే వీళ్ళు కొంత ఏంటంటే దాన్ని సరైన విధంగా హ్యాండిల్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే కొంత వీళ్ళలో కొంత అసహనం వస్తుంది పేరెంట్స్లో. ఎంత చెప్పినా వీడు వినట్లేదు, వీడు ఇలా తయారయ్యాడు, లేదా ఆ కారణం వల్ల తయారయ్యాడు, ఈ కారణం వల్ల తయారయ్యాడు. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఎక్స్ట్రీమ్గా ఆలోచించేస్తారు, నువ్వు ఇలా చేయాల్సిందే. ఇంకా వాడి మాట మొత్తం ఆగిపోతుంది, కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది, కంప్లీట్ జీరో అయిపోతుంది. సో అప్పుడు ఈ పేరెంట్ ఈ ప్లేస్లో పేరెంట్ వినే పరిస్థితి ఉండదు. నువ్వు ఇది చేయాల్సిందే, నువ్వు ఏం చెప్పినా ముందు నీ మాట వినే పరిస్థితి లేదు. రైట్, కానీ పిల్లవాడు ఏమవుతుందంటే వాడు షట్ డౌన్ అయిపోతాడు. మీరు ఎంత అరిస్తే అంత షట్ డౌన్ అయిపోతారండి. నిజం ఏమిటంటే మనం ఎప్పుడైనా సరే ఎవరితో అయినా సరే వాడికి కరెక్ట్గా కనెక్ట్ అవ్వాలి అంటే మీ వాయిస్ పెంచితే కనెక్ట్ అవ్వదండి. మీ వాయిస్ పెంచిన మరుక్షణం ఆటోమేటిక్గా మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అవతల వాళ్ళ రిసెప్షన్ తగ్గిపోతుంది. ఇది నిజం. సో మీరు వాయిస్ని తగ్గించగలిగితే, ఎమోషనల్గా కనెక్ట్ అయితే తప్ప వాడు బ్రెయిన్లోకి వెళ్ళదు. ఇది న్యూరో సైన్స్ చెప్తున్నటువంటి మాట. సో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు ఎప్పుడైతే నువ్వు ఇలా చేయాల్సిందే, నేను ఎంత చేసినా సరే నువ్వు అలాగే ఉన్నావు అనేటువంటి ఎప్పుడైతే ఆ పవర్ స్ట్రగుల్ మొదలైందో, అటుపక్క పిల్లవాడు కూడా టీనేజ్కి వచ్చిన తర్వాత వాడికి ఆలోచనలు ఉంటే నాకు ఇది ఇష్టం లేదు అయినా వీళ్ళు ఇదే చేయమంటున్నారు. సో మీరు కొంతమంది తిరగబడతారు, కొంతమంది మాట్లాడకుండా కూర్చుంటారు. కానీ ఇద్దరు కేసుల్లో కూడా వాళ్ళు చేసే పని చెయ్యరు. కరెక్ట్. లేదు, చాలా తక్కువ మంది మన పేరెంటింగ్ చాలా తక్కువ మంది నేను అసలు చెయ్యను అని చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు. చాలా తక్కువ, అది చాలా తక్కువ మంది ఉంటారు. బట్ ఎక్కువ మంది మొదటి 2 కేసుల్లోనే ఉంటారు. సో ఈ పవర్ స్ట్రగుల్ వల్ల అంటే బహుశా వాళ్ళు చాలా రోజులు చూసి అసహనంతో వీడు ఎన్ని చెప్పినా ఇలాగ చేస్తున్నాడు, ఎన్నిసార్లు చెప్తాము అనేటువంటిది 3. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఈ పవర్ స్ట్రగుల్ వల్ల ఏమవుతుంది, కమ్యూనికేషన్ కంప్లీట్గా డ్రాప్ అయిపోతుంది. అది అందుకని నేను దీన్ని 3వ తప్పు అని చెప్తున్నాను. 4వది, ఇందాక పవర్ స్ట్రగుల్ అన్నాం. పేరెంట్స్ అసహనంతో కోపంతో చూసి 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 ఇంక తట్టుకోలేక, వాళ్ళ ఆవేశాన్ని ఆపుకోలేక, వాళ్ళ కోపాన్ని ఆపుకోలేక ఎక్స్ట్రీమ్గా చాలా స్ట్రిక్ట్గా చేసేటువంటి యాక్ట్. ఇప్పుడు 4వది ఏమిటంటే వీళ్ళు కొంచెం డిఫరెంట్. వీళ్ళు అలా ఉండరు, ఈ టైప్ ఆఫ్ పేరెంట్స్ అట్లా ఉండరు, ఇటు అంత కోపంగా అంత అసహనంగా ఉండరు. కానీ మీరు ఏం చేసినా సరే నువ్వు ఇంకా కష్టపడాలంటారు. కరెక్ట్, ఎక్కువ మంది ఉంటారు సార్ అది. రైట్, నువ్వు ఇంకా కష్టపడాలి అంటే నిన్న నుంచి ఇప్పుడు వచ్చిన దాన్ని గుర్తించకుండా నువ్వు ఇంకా కష్టపడాలని చెప్తారు, తృప్తి ఉండకుండా. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పిల్లల మధ్య నేను ఇందాక చెప్పిన కేసులో లాగా గొడవే ఉండదు, కమ్యూనికేషన్ ఉండదు. కరెక్ట్. రైట్, సో అంటే ఇన్స్ట్రక్షన్ వాల్యూ ఉండదు. ఇప్పుడు ఈ పిల్లలు కూడా ఏం చేస్తారంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత, టీనేజ్కి వచ్చిన తర్వాత వీళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడం మానేస్తారు. వీళ్ళు ఏమిటంటే వీళ్ళకి అంటే దాన్ని ఏమంటారు సైలెంట్గా కిల్ చేసినట్టు అనమాట అండి. అక్కడ ఏంటంటే హార్డ్గా హిట్ చేసినట్టు అక్కడ. సో ఇప్పుడు ఈ స్థాయిలో ఏమవుతుంది, ఈ స్థాయిలో పిల్లలు ఏంటంటే మళ్ళీ వెళ్ళి చెప్పినా ఏదో చెప్తారు, ఆ అప్రిషియేషన్ ఉండట్లేదు. అవును, అంటే నేను ఎంత చేసినా సరే ఇంకా ఏదో చేయలేకపోతా అంటే తెలియకుండా ఏంటంటే ఒక రకంగా వీళ్ళు మోటివేట్ చేద్దాము, పొగడకూడదు, మోటివేట్ చేద్దాము అనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు చేస్తారు. అది రైట్ వేలో చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ పిల్లలు ఏమిటంటే తెలియకుండా ఒక వెలితితో ఉంటారు. అంటే నేను ఎంత చేసినా అది రీచ్ అవ్వలేకపోతున్నానే, ఒక తెలియనటువంటి బాధతో ఈ పిల్లలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకని 4th ఏమిటంటే ఇలాంటి మాటలు, నువ్వు ఇంకా బెటర్ అవ్వాలి, ఇంకా బెటర్ అవ్వాలి. ఎస్,
బెటర్ అవ్వటం అనేటువంటిది మనసుకి కానీ కొంచెం మెచ్చుకొని దాన్ని ఏంటంటే సరిగ్గా హ్యాండిల్ చేయటం అనేటువంటిది ఇంపార్టెంట్. అది ఎలా హ్యాండిల్ చేయాలనేటువంటిది నేర్చుకోవాలి అనేటువంటిది. ఇది బేసిక్గా చాలా మందికి యూజ్ అవుతుంది కూడా. చాలా చక్కగా తప్పుని మనం వివరించినట్టే ఉంది. సో 5th తప్పు ఏంటి సార్? ముఖ్యంగా ఈ తప్పు ఏం చేస్తూ ఉంటాం మనం? ఇది చాలా ఎక్కువ మంది చేసేదండి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కైండ్ అన్నమాట. వాళ్ళు బిహేవియర్ని చూస్తారు, రూట్ కాజ్ని చూడరు. పిల్లల్లో బిహేవియర్ని చూసి వాడికి ఒక ముద్ర వేస్తారు, రూట్ కాజ్ని చూడరు. ఎగ్జాంపుల్ చెప్తా, అంటే ఇప్పుడు ఇలా చెప్తే అర్థం కాదు ఒక సెంటెన్స్లో. ఓ పిల్లవాడు చదువు అనేటప్పటికీ చదవకుండా పడుకుంటున్నాడు అనుకుందాం. జనరల్గా ఏం చెప్తారు? వీడు పడుకుంటున్నాడు ఎక్కువ, వీడి చాలా లేజీ ఫెలో, వీడికి అసలు యాక్టివ్నెస్ లేదు, చాలా లేజీగా ఉన్నాడు అంటారు. కరెక్ట్. మరి లేజీగా ఉన్నాడు అంటే మీరు నిజంగా వాడు ఏమిటంటే ఓహో నేను లేజీ అనేటువంటి దాన్ని నమ్మేటువంటి నిజం జరుగుతుంది, దాన్ని నిజం చేస్తాడు వాడు. ఓకే, మన మైండ్లో పెట్టేస్తారు వాళ్ళు. రెండో ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక్కొక్కసారి తెలియకుండా తప్పు చెప్పాడు అనుకుందాం. మీ రియాక్షను ఇమీడియట్గా దానికి రివర్స్లో ఉంది. అంటే నువ్వు ఎప్పుడూ తప్పు చెప్తావు, వాడు రిపీట్ 2-3 సార్లు తప్పు చెప్పాడు. దీన్ని మనం సరిగా హ్యాండిల్ చేయకపోతే ఏమవుతుందంటే మీరు ఏం చేస్తారంటే నేను అదే అన్నా, బిహేవియర్ని ట్యాగ్ చేసేస్తారు మీరు. ఏంటి వీడు ఇంకంత అబద్ధాలే చెప్తాడు. ఓకే, ఆ తప్పు చెప్పడానికి కారణం మనం చూడం. నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను, వాడు చదవట్లేదు పడుకుంటున్నాడు అంటే దాని అర్థం ఏమిటి? వాడికి ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో బ్యాక్లాగ్ ఉండొచ్చు, అది అర్థం కాకపోవచ్చు, లేదా క్లాసులో వాడు ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఆ టీచరు ద్వారా ఆ మంచి రిలేషన్ ఉండకపోవచ్చు, ఆ పర్టికులర్ సబ్జెక్ట్ విషయంలో ఎక్కడైనా షేమ్కి గురై ఉండొచ్చు, ఎక్కడైనా తప్పు చేస్తే ఏదో జరిగి ఉండొచ్చు కదండి. మనం ఈ రూట్ కాదని మనం చూడం. ఇది చదవట్లేదు అనేటప్పుడు మనం ఏం చేస్తామంటే వీడి లేజీగా, చదువు అంటే వీడికి చదువు రావట్లేదు, ఇదివరకు అయితే వీడికి చదువు అవ్వట్లేదండి, 2 పిల్లలు ఉంటే వీడికి చదువు అవ్వట్లేదని అని వేస్తారు. ఎలా అంటారు అంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్ వీడికేమో 4 మార్కులు ఎక్కువ చెప్పారు, వాడికి 4 మార్కులు తక్కువ చెప్పారు అనుకోండి. అవి పెద్దోడు బాగానే చదువుతున్నాడండి, చిన్నోడికి చదువు అవ్వట్లేదండి, లేదు చిన్నోడు బాగానే చదువుతున్నాడు, చాలా బాగా చదువుతున్నాడండి, పెద్దోడికి చదువు అవ్వట్లేదు అని చెప్పేసేవారు, అంతే కదా. సో ఇది బిహేవియర్ని చూసి మనం ట్యాగ్ చేయడం అన్నమాట అండి. మరి రూట్ కాజ్ ఏమిటి ఇక్కడ? ఆ రూట్ కాజ్ని మనం చూడం. సో ఆ రూట్ కాజ్ని చూడకపోవటం వల్ల అదేమవుతుందంటే అది వాళ్ళతో ట్యాగ్ అయిపోతుంది. సో ఇది 5వ అతి ముఖ్యమైనటువంటి పాయింట్, చాలా ఎక్కువ మంది చేసేటువంటి ఇది తప్పు అన్నమాట అండి. దానికి ఆ రూట్ కాజ్ మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆ రూట్ కాజ్ చూసి అక్కడ దానికి ఏది సహాయం చేయాలో మనం చేయగలిగితే అది ఫ్లిప్ అవుతుంది, అది మారిపోతుంది. అది మారిపోయినప్పుడు ఏమవుతుందంటే అలాంటి మార్పులు చాలా ఇంపార్టెంట్ అండి పిల్లలకి. ఓకే, ఇప్పుడు వాడు అబద్ధం చెప్పాడు అనుకుందాం, 3-4 సార్లు అబద్ధం చెప్పాడు, రైట్? సో మీకు స్పష్టంగా తెలిసింది, మీరు అబద్ధం చెప్పినప్పుడు స్పష్టంగా తెలిసినప్పుడు నువ్వు అబద్ధాలు చెబుతున్నావు అన్నట్లయితే మీరు వాడిని యు ఆర్ ఎ లయర్ అనేటువంటి ముద్ర వేసేసారు. కరెక్ట్, అవును, రైట్? సో వాడు నెక్స్ట్ టైం కూడా మీకు నచ్చిన పని చేసి దాన్ని ఎలా కవర్ చేయాలనేటువంటి ఆలోచనే ఉంటుంది తప్ప అలాగ చేయకూడదు అనేటువంటి ఆలోచన రాదు. మీకు అలా చేయకూడదని ఆలోచన ఎప్పుడు వస్తుంది? ఈ 4 విషయాల్లో మీరు గమనించి మీ దగ్గర రీజన్ ఉంది, రైట్? మీ రీజన్తో నాన్న ఈ తప్పు చేసావు, ఇదిగో ఇది కాదు నువ్వు ఇలా తప్పు చెప్పావు అనే రీజన్ మీ దగ్గర నిజంగా ఉందనుకున్నప్పుడు, రైట్, మరి నువ్వు దేనివల్ల చేసావు, ఈ తప్పు ఎందుకు చెప్పావు, నేను ఎందుకు అంటానా అని మీరు శాంతంగా మీరు మాట్లాడితే నెక్స్ట్ టైం రిపీట్ చెయ్యొద్దని మీరు, ఇది నీ నేచర్ కాదు నాన్న, ఇలా వద్దు, మనం ఇది ప్రమాదం మనకని మీరు చెప్పేటువంటి దూరంలో మీరు చెప్పగలిగితే, మీ బాండింగ్తో మీరు చెప్పగలిగితే రెండోసారి మీరు ఏం చేస్తారు, అలాంటి సందర్భం ఎదురైనప్పుడు మీరు అవకాశాన్ని ఇచ్చినట్టు అవుతుంది. లేదు నేను ఈసారి ఇలా చెయ్యకూడదు అని. లేదా మీరు యు ఆర్ ఎ లయర్ అని ముద్ర వేసినప్పుడు ఏమవుతుంది, యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కదండి. సో నేను చేస్తాను, తర్వాత చూసుకుందాం, ఎలా చెప్పాలో దీన్ని ఎలా కవర్ చేయాలో తర్వాత చూసుకుందాం అని ఉంటుంది. సో ఇది చూసారు అంటే ఆ చిన్న చిన్న మార్పులు పెద్ద పెద్ద ఫలితాలను తీసుకొస్తాయి, పెద్ద పెద్ద మార్పులను ఆ మైండ్స్లో క్రియేట్ చేస్తాయి. ఎప్పుడైతే నిన్నటి వరకు మీకు
అంటే మీరు అనుకున్న దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పిల్లవాడు వాడు కూడా గమనించినప్పుడు దాంట్లో మార్పు వస్తే, అంటే మార్పు అనేటువంటిది సహజం. నేను ఇలా ఉన్నప్పటికీ ఇలా ఆలోచిస్తే నేను మార్చుకోగలను అనేటువంటి నమ్మకం ఒకటి ఉంటుంది చూసారా, దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ నమ్మకం మీరు ఎంత ఆస్తులు ఇచ్చినా రానటువంటి గొప్ప విషయం. అది ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో, మరింత వేగంగా మారుతున్నటువంటి ప్రపంచంలో అతి ముఖ్యమైనటువంటిది. అంటే మనం నేర్చుకోవటం వల్ల, దాన్ని ఆలోచిస్తే, నేర్చుకుంటే ఇలా కాకుండా ఆ విధంగా మనం మార్చుకోగలము అనేటువంటి నమ్మకం, దాన్నే మనం గ్రోత్ మైండ్ సెట్ అంటాం. అది ఆ మైండ్ సెట్ చాలా చాలా ఇంపార్టెంట్. అది దేన్నైనా సరే, మీకు వచ్చిన ఏ సమస్యనైనా సరే చాలా వరకు తగ్గించేస్తుంది. ఇది ఇప్పుడున్నటువంటి దాంట్లో మన పేరెంటింగ్లో అతి ముఖ్యంగా ఇవ్వాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ క్వాలిటీ. సో ఈ విధంగా టీనేజ్కి సంబంధించి మనం ఇప్పుడు ఏదైతే 5 మాటలు మాట్లాడుకున్నాం, ఇది జనరల్గా చూసేటువంటివి. దీన్ని చూసేటువంటి లెన్స్లో కొంచెం డిఫరెన్స్ తీసుకురాగలిగితే, అక్కడ పిల్లల నేచర్ బట్టి ఆ పేరెంట్స్కి టీనేజర్స్కి మధ్యలో వచ్చేటువంటి కాన్ఫ్లిక్ట్లో చాలా వరకు మినిమైజ్ అయిపోతాయి. ఈ 5 తప్పులు కొంచెం మనం తెలుసుకొని ముందుకెళ్తే కొంచెం పిల్లలకి తల్లిదండ్రులకి కమ్యూనికేషన్ బాగా అయ్యి కొంచెం బెటర్ అయిపోతుందని తెలుసుకోవచ్చు. ఈ 5 తప్పులను కాదు సార్, ప్రతి తప్పున్నా కానీ చెప్పే విధానం మార్చుకుంటే సెట్ అయిపోతుంది కదా. ఖచ్చితంగా పిల్లలు చాలా చక్కని మాట సాధిక మీరు అన్నది. పేరెంట్స్ పిల్లల విషయంలో మీరు చెప్పింది పని చేయకపోతే పిల్లలు ఎందుకు వినలేదని కాకుండా, మనం ఏ విధంగా ఇన్స్ట్రక్షన్ మార్చాలని ఆలోచిస్తే ఆల్మోస్ట్ 90% ఏ సమస్య రాదండి. చాలా చాలా చక్కగా చెప్పారు సార్. చాలామందికి యూస్ కూడా ఉంటుంది. సో చూసారు కదా, మీకేమైనా డౌట్స్ ఉన్నా కానీ ఈ నెంబర్ని సంప్రదించండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ ద్వారా తెలియజేయండి. నెక్స్ట్ ఆ వీడియోతో మీ ముందుకు వస్తాము. ఇది ఇవాళ ఎపిసోడ్. మరి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఎన్బివి సుబ్బారావు గారు ఆధునిక ఎడ్యుకేషనల్ డిజైనర్. ఈ 21వ శతాబ్దంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై లోతైన పరిశోధన చేశారు. 3 బుక్స్ కూడా రాశారు. విద్యార్థులకు మార్క్స్ మరియు ర్యాంక్స్ తో పాటు ఇప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ గ్రోత్ మైండ్ సెట్ అత్యవసరమని ఆయన డిజైన్ చేసిన ఇన్నోమెంటర్షిప్, ఎక్సైల్ మైండ్, ఆర్పిటి ఫ్రేమ్వర్క్ లాంటి సెషన్స్, ప్రాక్టికల్ మరియు వర్చువల్ టెక్నిక్స్ అందిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులను సెల్ఫ్ రిలయంట్ గా తయారు చేస్తున్నారు. ఆయన క్లాస్ రూమ్ బలపడితే భారతదేశం మరింత బలపడుతుందని నమ్ముతారు. ఇప్పటి వరకు 17,550 మంది విద్యార్థులకు జేఈఈ, నీట్, మెంటర్షిప్, 2,530 మంది టీచర్స్ కి ట్రైనింగ్, 1,850 మంది పేరెంట్స్ కి మెంటర్షిప్ అందించారు.